అందరికీ నమస్కారం. చూసే టాపిక్ అనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉండడం, ప్రెగ్నెన్సీలో రక్తహీనత అంటారు. దాంట్లో ఎందుకు మనం ఇది తెలుసుకోవాలంటే ఎక్కువ మందికి ఇది అనీమియా మనం కామన్గా చూస్తున్నాము. 50% ఇది తల్లుల్లో ఇది మనకి ఉంటుంది. సో దాంట్లో WHO ప్రకారంగా ఎట్లా అంటే 11 grams అండ్ అబవ్ ఉంటే మనకి అనీమియా లేనట్టు లేడీస్లో. సో దాంట్లో 9 to 11 grams ఉంటే మైల్డ్ అనీమియా అంటాం. తర్వాత 7 to 9 grams ఉంది అంటే మోడరేట్ అనీమియా. 7 కంటే తక్కువ ఉంటే సివియర్ అనీమియా, 4 కంటే తక్కువ ఉంటే ఇంకా వెరీ సివియర్ అనీమియా అని చెప్తాం. ఎందుకు ఈ అనీమియా అనేది మనకి ప్రెగ్నెన్సీలో కామన్గా ఉంటుందంటే మనకి బ్లడ్లో ఐరన్ అనే ఇనుము సత్తు అది ఉండాలి. సో అదే హీమోగ్లోబిన్గా మనకి బ్లడ్లో ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆక్సిజన్ ఎక్కువగా క్యారీ చేస్తుంది హీమోగ్లోబిన్, ప్రతి సెల్కి పోతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగున్నప్పుడు అప్పుడు మనకి ప్రతి అవయవం కూడా బాగా పనిచేస్తుంది. మామూలుగా అయితే మనం తీసుకునే డయట్లో 10 to 20 mg ఐరన్ ఉంటుంది. కానీ మనం దాంట్లో అబ్జార్ప్షన్ 1 to 2 mg అంటే 10%, 10 mg ఉంటే 1 mgనే పోతుంది బ్లడ్. కానీ మనకు ఆ 1 to 2 mg చాలు ప్రెగ్నెన్సీ లేనప్పుడు. కానీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే డిమాండ్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనకి బ్లడ్ ఎక్కువ ఉండాలి, బేబీ ప్లెజెంటాక్ ఉండాలి, డెలివరీ టైంకి మనకి కొద్దిగా బాగుండాలి, ఎందుకంటే డెలివరీలో బ్లడ్ లాస్ ఉంటుంది. అందుకని 6 mg per day ఆ రిక్వైర్మెంట్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ అవుతుంది. కానీ ప్రెగ్నెన్సీలో ఎందుకు మనకి ఈ బ్లడ్ తక్కువగా ఉంటుంది అని చూస్తే మనం తీసుకునే ఆహారంలో బయో అవైలబిలిటీ అంటాం. అంటే మనం తీసుకునే ఐరన్ ఉంటుంది కానీ అబ్జార్ప్షన్ మనకి తక్కువగా ఉంటుంది. దీంట్లో ఐరన్లో 2 రకాలు, ఒకటి హీమ్ ఐరన్, ఇంకోటి నాన్ హీమ్ ఐరన్. ఈ హీమ్ ఐరన్ అన్నది ఎక్కడంటే నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఉంటుంది. సో అది కొంచెం బెటర్గా అబ్జార్బ్ అవుతుంది. ఈ వెజిటేరియన్ సోర్స్లో ఉండేది మనకి తక్కువ అబ్జార్బ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఫైటేట్స్, ఫాస్ఫేట్స్ అనే కొన్ని మినరల్స్ ఉంటుంది. అదేం చేస్తుంది, ఐరన్ అబ్జార్ప్షన్ని తగ్గించేస్తుంది. అందువల్ల మనం ఈ వెజిటేరియన్ వాళ్ళకి తక్కువ కొంచెం అబ్జార్ప్షన్. ఇంకోటి విటమిన్ ఏ, విటమిన్ సి, ఇది 2 ఐరన్ అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది. సో అది కొంచెం తక్కువ ఉండింది అనుకో మన బాడీలో, ఈ ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకోటి బ్లడ్ లాస్ ఉంటుంది. హుక్వర్మ్ అని ఉంటుంది. ఇవర్మ్ ఇన్ఫెస్టేషన్ అంటే పురుగులు, నులి పురుగులు అట్లా ఉన్నప్పుడు అది బ్లడ్ తీసేసుకుంటుంది మనకు ఉండేది. అందువల్ల బ్లడ్ లాస్ ఉంటుంది. కాబట్టి మనకు బ్లడ్ లెవెల్ తక్కువ ఉంటుంది. మలేరియా అట్లా ఉన్నప్పుడు బ్లడ్ లెవెల్ తగ్గుతుంది. ఐరన్ స్టోర్స్ కొంతమందికి తక్కువ ఉంటుంది. ఎవరికంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీకి ఇంకో ప్రెగ్నెన్సీ గ్యాప్ తక్కువ ఉండింది అనుకో, అప్పుడు మనకి బ్లడ్ తక్కువ ఉంటుంది. ఎక్కువ వెంటనే బిడ్డ పుట్టేసి చాలామంది ఒక 3-4 కనేస్తున్నారు వెంటనే అంటే అటువంటి వాళ్ళకి ఐరన్ స్టోర్స్ అంటే ఎట్లా అంటే మనకి బ్లడ్లో ఐరన్ ఉంటుంది, అది ప్రతి ఆర్గన్కి పోతుంది. అది కాకుండా స్టోర్స్ అని రిజర్వ్ ఉంటుంది, అది బోన్ మ్యారోలో ఉంటుంది, లివర్ స్ప్లీన్లో ఉంటుంది, మజిల్లో ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది మన కోసం మాత్రం కాకుండా బేబీ కోసం. బేబీ తినేటప్పుడు నువ్వు దీర్ఘాయుషుగా, ఆరోగ్యంగా, సంతోషంగా, మంచి తెలివితేటలు, మంచి గుణాలు ఎప్పుడు వచ్చినా ఇదే చెప్పుకొని అది అలవాటు అవ్వడం, అప్పుడు ఇష్టంగా ఆ ఫీలింగ్తో మనం చేసుకునేటప్పుడు మనం ఖచ్చితంగా మనము హెల్తీగా ఉంటాము, మంచి బిడ్డని మనం తీసుకుంటాం. బిడ్డ కోసం మనం చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ మనకి బాగుంటుంది. థ్యాంక్ యూ.